హాయ్ ఎవ్రీవన్. నా యూట్యూబ్ ఛానల్‌లోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రాహు ఒక డిఫరెంట్ హౌసెస్‌లో ఉంటే ఆహ్, వచ్చే ఆహ్, ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. బట్ దీని గురించి డిస్కస్ చేసేపోయే ముందు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. రెమెడీస్ గురించనమాట. సో, రెమెడీస్ వచ్చేసరికి ఆహ్, చాలా మందికి చాలా కస్టమ్స్ ఉంటాయి. కస్టమ్స్ ఆర్ ట్రెడిషన్స్, ఆచారాలు ఇవి ఉంటాయి. గోత్రాలుంటాయి. సో, అండ్ ఆ గోత్రాలకి పర్టిక్యులర్‌గా ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీకి ఈ ఏంటంటే ఈ రెమెడీస్ పాటించాలి అని చెప్పి ఆహ్, కొన్ని ఆహ్, కొన్ని ఆహ్, ధర్మాలుంటాయనమాట. సో, వాటిని పాటించాలి. కానీ అవి ఎందుకున్నాయి అంటే ఒక్కొక్క ఆహ్, ప్రతి దానికి ఎవ్రీథింగ్ ఎ ఎ జస్ట్ లైక్ ఎవ్రీ కాయిన్ హావ్ 2 సైడ్స్ లాగా. సో, ప్రతి దానికి కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. సో, అలాగే పర్టిక్యులర్‌గా గోత్రం వారికో, లేకపోతే వంశం వారికో అట్లా వాళ్ళకి కొన్ని ఆహ్, నెగెటివ్ థింగ్స్ అని చెప్పాలా? లేదా వీక్‌నెసెస్ అని చెప్పాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ అండర్‌స్టాండ్ అన్నమాట. సో, వాటిని ఎలిమినేట్ చేసి వాటిని ఓవర్‌కమ్ చేయడానికి దానికోసం స్పెసిఫిక్‌గా వాళ్ళకు మాత్రమే పర్టిక్యులర్‌గా ఆ గోత్రం వాళ్ళకు, ఆ వంశం వాళ్ళకు అట్లా కొన్ని ఉంటాయి. సో, అవి పాటించటం వల్ల మీకు బ హ్మ్. మీ లైనేజ్ ఆర్ సక్సెషన్ వల్ల వచ్చే కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ పోతాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసినప్పుడు వాళ్ళు చెప్తుంటారు. ఏంటంటే ఈ ఒక 3 తరాల వరకు ఇట్లా శాపం ఉంది అని చెప్పి 'మురారి' సినిమా ఒకటుంది. దాంట్లో కూడా మనం చూసాం. సో, సిమిలర్‌గా అలాగే సో, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి వంశానికి కొన్ని యూ నో అన్‌ఫేవరబుల్ సహకరించని విషయాలు కానీ, అట్లా కొన్ని ఉంటాయి. వాటికి రెమెడీ గాని, ఈ ఆచారాలు గాని, లేదా ఈ ధర్మాలు గాని ఉంటాయన్నమాట. సో, అండ్ ఈవెన్ రెమెడీస్ కూడా ఇప్పుడు వేదాల్లో చెప్పిన ఆచారాలు గాని, అవి పాటించడం వల్ల కూడా అవి రెమెడీస్‌గా పనిచేస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ట్రెడిషన్‌ని కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యారు అంటే, మీకు ఆటోమేటిక్‌గా రెమెడీస్ అన్నీ జరిగిపోతాయి. అండ్ మీరు స్పెసిఫిక్‌గా ఏదన్నా టైం బాలేనప్పుడు ఈ రెమెడీ చేయాలి అలాంటి థాట్ గాని, అవసరం గాని రాదనమాట. సో, దట్స్ అబౌట్ ట్రెడిషన్స్ అండ్ ఆల్. సో, ఇప్పుడు రాహు గురించి మాట్లాడదాం. సో, ఆహ్, రాహు 12 హౌసెస్‌లో ఉంటే ఎలా ఉంటదో చూద్దాం. సో, రాహు ఫస్ట్ హౌస్‌లో ఉన్నారనుకోండి. ఆహ్, వాళ్ళేంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేయటం. దే ఫీల్ దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ ఆర్ మోర్ కేపబుల్ పర్సన్ థాన్ దే ఆర్ యాక్చువల్లీ ఆర్. అంటే వాళ్ళు చేయగలిగిన దానికన్నా వాళ్ళు ఎక్కువ చేయగలం అనే అపోహ. ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అనొచ్చు. లేదా వాళ్ళ గురించి వాళ్ళకున్న ఒపీనియన్స్ అన్ని కూడా చెప్పొచ్చు. వాళ్ళేంటంటే వాళ్ళు చేయగలిగిన దానికన్నా వాళ్ళు యాక్చువల్‌గా ఎక్కువ చేయగలం అనే ఒపీనియన్‌లో ఉంటారు. బట్ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదనమాట. ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు. సో, అది రాహు ఫస్ట్ హౌస్. అండ్ రాహు సెకండ్ హౌస్ వచ్చేసరికి హ్మ్, జనరల్‌గా ఆహ్, సో, అబద్ధాలు చెప్పే అవకాశం ఎక్కువనమాట. రాహు సెకండ్ హౌస్‌లో ఉంటే అబద్ధాలు చెప్పే అవకాశం బాగా ఎక్కువుండిద్ది. అండ్ ఇది అందరికి వర్తిస్తుందని నేను చెప్పను. ఇఫ్ యూ ఫాలో ట్రెడిషన్స్ లేదా మీ జాతకంలో రాహు ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాహు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలోకెళ్తాడు. ఓకే. మరి రాహు ఉచ్చ స్థితిలో అలా ఎలా అది సక్సెస్ ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా ఫేమస్ ఎగ్జాంపుల్ అన్నమాట. నేనొకటి చెప్తాను. ఇది ఆహ్, నువ్వు చాలా సార్లు చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ ప్లేసెస్‌లో నాకు ఈ ఎగ్జాంపుల్ కవర్ చేశానన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే సో పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ పీపుల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనుకోండి. సో, ఒక 50 మెంబర్స్‌కి 50 మెంబర్స్‌కి ఫీవర్ టాబ్లెట్ ఇచ్చారు. ఒక 50 మెంబర్స్‌కేమో ఫీవర్ టాబ్లెట్ కాకుండా విటమిన్ టాబ్లెట్ ఇచ్చారు. సమ్ విటమిన్ సి సంథింగ్ లైక్ థట్. సో, యాక్చువల్‌గా వాళ్ళ ఫీవర్‌కి, మెడిసిన్‌కి సంబంధం లేదు. ఒక 50 పీపుల్‌కి. ఒక 50 పీపుల్‌కి ఏంటంటే ఈ టాబ్లెట్ ఇచ్చారు. అంటే ఫీవర్‌కి ప్రాబ్లమ్ టాబ్లెట్ ఇచ్చారు. సో, ఈ 100 మందికి ఫీవర్ వచ్చింది. కానీ 50 మందికి ప్రాపర్ టాబ్లెట్ ఇచ్చారు. ఇంకో 50 మందికేమో విటమిన్ టాబ్లెట్ ఇచ్చారు. అయినా కూడా ఈ విటమిన్ టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అది కూడా ఫీవర్ టాబ్లెటే అని చెప్పే ఇచ్చారు. సో, వేసుకున్న వాళ్ళకి తెలీదనమాట. అది ఫీవర్ టాబ్లెటా? విటమిన్ టాబ్లెటా? అని. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ నమ్మకం వల్లే ఫీవర్ అనేది తగ్గిపోయింది. వాళ్ళు యాక్చువల్‌గా ఫీవర్ టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా. సో, అలా రాహు పనిచేస్తుందన్నమాట. సో, దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో, అలా రాహు పనిచేసి సెకండ్ హౌస్‌లో ఉన్నప్పుడు పాజిటివ్ బెనిఫిట్స్ ఇస్తుంది. అది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ అందరూ ఇలా చెప్తారు అని కూడా కాదు. అందరూ అబద్ధాలు చెప్తారు సెకండ్ హౌస్‌లో ఉంటాయనేది చెప్పడం కూడా నా ఉద్దేశ్యం కాదు. బట్ జనరల్‌గా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే
అది రాహు సెకండ్ హౌస్ ఏ రాశిలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీకు వృషభ రాశి కాదు. మీకు మీ మీ లగ్నం ఎక్కడో తులాలో ఉంది. లేకపోతే తులాలో ఉంది. మీ రాహు వచ్చేసరికి పోయి వృశ్చిక రాశిలో ఉన్నాడు సెకండ్ హౌస్‌లో అనుకోండి. సో, అప్పుడు ఏమైద్దంటే మీరు అబద్ధాలు చెప్తే వెంటనే దొరికిపోతారు. సో, అలా ఉంటది. ఆ! వెంటనే దొరికిపోయి మళ్ళీ మీరు కామెడీ పీస్ అయిపోవడం అట్లాంటివి కూడా జరుగుతుంది. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. రాహు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏ రాశిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మీ మీ డైలీ రొటీన్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో, దీంట్లో నేను నెగెటివ్ అని చెప్తే కంపల్సరీ ఆ నెగెటివ్ జరుగుతుంది అని గాని, లేదా ఈ పర్సన్‌కి ఇక్కడ ఇలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇంతే అని జడ్జ్ చేయకండి. ఎందుకంటే చాలా చోట్ల చాయిస్ అనేది ఉంటుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు చాయిస్ అనేది ఉంటుంది. ట్రై టు బి ఎ గుడ్ పర్సన్ అనే చాయిస్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. సో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను చెప్పేది జనరల్ బట్ జనరల్‌గా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇవ్వాల్సిందే. నేను ఓకే. సో, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే. అనవసరంగా మనం ఇలా ఉంది అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయి వీళ్ళు వీళ్ళు మంచివాళ్ళు కాదు అనే డెసిషన్‌కైతే ఎవరు రాకండి. ఓకే. సో, దేర్ ఆర్ అదర్ ఛాన్సెస్ దానికి కాంబినేషన్స్ చూడాలి. రాహు మీద వేరే గ్రహాల ప్రభావం ఉందా, దృష్టి ఉందా అనేది కూడా చూడాలన్నమాట. సో, ఇంకోటి రాహు థర్డ్ హౌస్‌లో ఉందంటే స్కిల్ సెట్ అన్నమాట. సో, వాళ్ళు ఆహ్, థీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే హ్యాకర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎథికల్ హ్యాకింగ్ కూడా చేయొచ్చు. ఇట్లా ఇట్ డిపెండ్స్. సో, ఇలాంటి వాటిలో వాళ్ళకి స్కిల్ సెట్ అనేది ఉంటది. ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ దే యూజ్ దట్ స్కిల్ ఆర్ నాట్. బట్ దే విల్ హావ్ దట్ స్కిల్ అండ్ దే విల్ బి అంటే వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఆ స్కిల్ కూడా తేలిగ్గా నేర్చుకోగలుగుతారనమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో, ఫోర్త్ హౌస్ వచ్చేసరికి ఫోర్త్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్‌లీ ఆహ్, ఇలాంటి వాళ్ళు ఇంట్లో కంటే బయట ఉన్నప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు. అదే వాళ్ళకి ఇంట్లో హ్యాపీగా అనిపియదనమాట ఇంట్లో ఉన్నప్పుడు. సో, వాళ్ళు బయట ఉన్నప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంట్లో అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ రాశి. అది ఎంత బలంగా ఈ ప్రిడిక్షన్స్ పనిచేస్తాయి అనేది అది ఏ రాశిలో ఉంది, రాహు మీద ఏ గ్రహాల దృష్టి ఉంది అనేది కూడా ఉంటుంది. సో, అది దృష్టిలో పెట్టుకోండి. ఇది నేను చెప్పేది జనరల్ క్యాజువల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ హౌస్‌లో ఉంటే వాళ్ళు అన్‌కన్వెన్షనల్ థింకింగ్ ఉంటది. ఎడ్యుకేషన్ కూడా అన్‌కన్వెన్షనల్‌గా ఉంటది. సో, యూనిక్‌గా ట్రై చేస్తారు. అయితే అప్రోచ్ అనేది యూనిక్‌గా ఉంటుంది. ఆహ్, ట్రెడిషనల్ అప్రోచ్ కాకుండా ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటారు కదా! అలాంటి థింకింగ్ తోటి ఎళ్తూ ఉంటారన్నమాట. ఓకే. సిక్స్త్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఆహ్, వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదన్నమాట. దట్స్ ద ప్రాబ్లమ్. వీళ్ళకుండే బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింకింగ్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ వాటెవర్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ అంటే అడిక్షన్స్ ఇంకా చెప్పాలంటే. ఈ అడిక్షన్స్ వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ. అండ్ క్యూర్ గూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవ్వకపోవచ్చు. బికాజ్ మీకు దానికి తగిన బలం ఉండాలి. అది క్యూర్ అవ్వడానికి కూడా మీకు సిక్స్త్ హౌస్ అధిపతి ఎవరు? వాళ్ళెక్కడున్నారు? సిక్స్త్ హౌస్ మీద గురువు గ్రహం ప్రభావం ఉందా లేదా అనేది కూడా చూడాలి. సో, దిస్ ఈస్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సెవెంత్ హౌస్‌లో రాహు ఉన్నోళ్ళేందంటే జనరల్‌గా వాళ్ళ పార్ట్నర్‌ని ట్రస్ట్ చేయడం చాలా టఫ్ అనమాట. సో, వాళ్ళు ప్రతి దానికి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట వాళ్ళ పార్ట్నర్ తోటి. సో, సెవెంత్ హౌస్‌లో రాహు ఉండడం వల్ల ఇదొక నెగెటివ్ పాయింట్. నెక్స్ట్ ఎయిత్ హౌస్‌లో రాహు ఉండటం వల్ల దే విల్ గెట్ బెనిఫిట్స్ డ్యూ టు సమ్ సీక్రెట్ ఇష్యూస్ అన్నమాట. సో, హిడెన్ ఇష్యూస్ వల్ల బెనిఫిట్ ఉంటాయి. సంథింగ్ లైక్ లాటరీ గాని, గ్యాంబ్లింగ్ గాని ఇలాంటి వాటిలో బట్ అది ఓపెన్‌గా జరగదనమాట. సో, వాళ్ళది హిడెన్‌గా చేస్తారు. అంటే ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా అలా చేస్తారు. దానివల్ల కొంచెం బెనిఫిట్ పొందుతారనమాట. అందరికి ఓపెన్‌గా చేసే దాని వల్ల అయితే కాదు. ఓకే. సో, నైన్త్ హౌస్ వచ్చేసరికి నైన్త్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఫారెన్ కల్చర్‌కి కానీ, లేకపోతే వేరే క్యాస్ట్ ఆర్ ట్రెడిషన్స్‌కి మూవ్ ఆన్ అవ్వటం కానీ, సో, వాళ్ళు ఉన్న ట్రెడిషన్ వదిలేసి వేరే ట్రెడిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది గాని, దాని మీద వర్క్ చేయడం అనేది గాని జరుగుతుందన్నమాట. సో, ఇట్స్ అబౌట్ అండ్ 10థ్‌లో రాహు వచ్చేసరికి ఆహ్, వాళ్ళు వర్క్ డిఫరెంట్‌గా చేస్తారు. యూనిక్‌గా చేస్తారు. రెగ్యులర్ వే కాకుండా డిఫరెంట్‌గా వాళ్ళ జాబ్ ఇష్యూస్‌లో డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తారు ఇష్యూస్‌ని. అండ్ వాళ్ళు సక్సెస్ అవుతారు కూడా. సో, అలా యూనిక్‌గా వెళ్ళటం వల్ల. ఓకే. యూనిక్‌నెస్ ఇన్ ది వర్క్ దే డూ ఇన్ ది జాబ్ దే డూ అనేది వెరీ కామన్ థింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ 11థ్ హౌస్‌లో ఉంటే ఇన్‌కమ్ ఫ్రమ్ షేర్ మార్కెట్ గాని, రియల్ ఎస్టేట్ గాని, లీగల్ కేసెస్ గాని ఇలాంటి వాటి ద్వారా సో, రాహు 11థ్ హౌస్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 12థ్ హౌస్‌లో రాహు ఉండటం వల్ల నో ఆహ్,
ఎక్సెసివ్ ఎక్స్‌పెండిచర్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయనమాట. అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టాం అంటే ఆహ్, రూ. 10 వర్త్‌ది నువ్వు రూ. 100కి, రూ. 200కి కొంటుంటావనమాట. సో, ఇలాంటి వేస్ట్ ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువుంది. సో, మీరు ప్రైస్‌ని సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకో, లేకపోతే దాన్ని నువ్వు కరెక్ట్‌గా చూడలేకపోవటం వల్ల మీరు ఎక్కువ ప్రైస్ చేస్తుంటారు. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే రాహు ఉన్న హౌసెస్‌లో మీకు ఎయిదర్ ఇన్సల్ట్ గాని, లేదా ఆహ్, సీక్రెట్ ఇష్యూస్ కానీ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు రాహు ఏ హౌస్‌లో ఉన్నాడో, ఆ హౌస్‌లోకి కనుక శని వచ్చారనుకోండి, అంటే గోచారంలో. సో, మీరు చేసిన సీక్రెట్ ఇష్యూస్ అనేవి రివీల్ అయ్యే అవకాశం బాగా ఎక్కువుంటుంది. సో, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.